ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరపున గౌరీ జాతి అభివృద్ధి కోసం ఆనాడు ఈ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ గౌర జాతీయులను ఇటు విద్యాపరంగా, అటు వ్యాపార పరంగా, అటు రాజకీయ పరంగా కూడా అభివృద్ధిలోకి తేవాలన్న ఆలోచనతోటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటైన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ కమిటీ ఫార్మ్ అయినా జాతి అభివృద్ధి కోసం, జాతి నుంచి నాయకులను తయారు చేయడం కోసం, ఇటు వ్యాపారవేత్తలుగా, అటు విద్యావంతులుగా, అటు ఉద్యోగస్తులుగా, ఇటు రాజకీయ నాయకులుగా మంచి మేటి నాయకులు తయారు చేయాలన్న ఆలోచనతో మన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అదే ఆలోచన, అదే స్ఫూర్తితోటి ఈనాటికి కూడా కంటిన్యూ చేస్తా అందులో భాగంగానే ఈవేళ శ్రీరంగపట్నం గ్రామంలో విద్య పట్ల ఎవరు అవేర్నెస్ బాగా ఉన్నాయి, మెరిట్లు ఎవరున్నారు, విద్యార్థుల్లో పోటీతత్వం తేవాలన్న ఆలోచనతో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకి జిల్లా కమిటీ తరఫున ప్రోత్సాహంగా మనకు మెమోంటో ఓ సత్కారం ఇచ్చి ప్రజల్లో వాళ్ళ గౌరవాన్ని పెంచి పోటీతత్వం తేవటానికే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే స్ఫూర్తితోటి మనం ఈవేళ ఎప్పుడు గత 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అలా చేయబట్టే మన గ్రామం నుంచి మన డిఎస్సి సెలక్షన్లో 10 మంది టీచర్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యారంటే ఎంతో గ్రేట్. అది మన జాతికి ఒకే కమ్యూనిటీ నుంచి 10 మంది టీచర్లు అంటే ఇంపాసిబుల్, ఎక్కడ జరగని పని. 10 మంది టీచర్లు ఒకే మన జాతి నుంచి ఈవేళ సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో ఈవేళ అమెరికా ఉన్నవ్వండి, కెనడా ఉన్నవ్వండి, ఆస్ట్రేలియా ఉన్నవ్వండి, న్యూజిలాండ్ ఉన్నవ్వండి, అనేక దేశాల్లో మన గౌర జాతీయులు అనేక పెద్ద ఉద్యోగాలు ఉండి ఈవేళ గ్రామానికి, జిల్లాకి, అలాగే రాష్ట్రానికి కూడా ఆదర్శవంతమైన నాయకులుగా, విద్యావంతులుగా, ఉద్యోగస్తులుగా మనకి ఈవేళ చరిత్ర సృష్టిస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలంటే మన కమిటీ పరంగా విద్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఈజ్ వేర్, డెవలప్మెంట్ ఈజ్ దేర్. ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఆస్తులు పెరగవు, విద్య పెరుగుద్ది. విద్య ఎంతనా పెరుగుద్ది, దానికి లిమిట్ లేదు. ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు విద్యలోంచి. మనకున్న ఆస్తి అయితే ఆ 10 ఎకరాలకి మాకుంటే 2 ఎకరాలు కొంటాం, 3 ఎకరాలు కొంటాం. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఈవేళ అమెరికాలో, ఈవేళ కెనడాలో ఈవేళ నెలకి 8 లక్షల నుంచి 10 లక్షల జీతం తెచ్చుకునే స్థాయికి పంపగలిగే ఉంటుంది. గ్రేట్ ఎవరిది? ఎడ్యుకేషన్, విద్యది. అలాంటి విద్య పట్ల మన గ్రామం నుంచి మంచి అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇక్కడ బ్రహ్మాండంగా 7వ తరగతి నుంచి 10 వరకు స్కూల్స్ తెచ్చుకున్నాం. అంతేకాకుండా 10th సెంటర్ తెచ్చుకున్నాం. హై స్కూల్ బ్రహ్మాండంగా మనం అన్ని రంగాల్లో ముందుకొచ్చి ఎంతో కష్టపడి హై స్కూల్ని ఇవాళ మండలంలో నెంబర్ 1 స్థాయిగా, జిల్లాలో ఇంపార్టెంట్ స్కూల్గా కూడా మనం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి మన ప్రయత్నం సక్సెస్ అయినట్టు ఈవేళ మనకు రిజల్ట్ వచ్చింది. ఇంకేద 500 ఎంత శివాజీ మార్కులు 600కి 582 మార్కులు తెచ్చుకోవడం అంటే కార్పొరేట్ కాలేజీల్లోనూ లక్షల ఫీజులు కట్టిన దగ్గర తెచ్చుకోవడం గొప్ప కాదు. మన సామాన్యమైన ఊర్లో, ఒక సామాన్యమైన స్కూల్లో, చిన్న గ్రామం నుంచి ఆ స్థాయికి అన్ని మార్కులు తెచ్చుకున్నారంటే అది మన పెద్దల సహకారం, జిల్లా కమిటీ దగ్గర నుంచి మన నాయకుల సహకారంతో విద్యకి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్లే ఈవేళ అన్ని రంగాల్లో కూడా మన గ్రామం నుంచి మన జాతిని మనం పంపగలుగుతున్నాం. అలాగే జిల్లా నుంచి కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నాం మనం. కానీ తక్కువ పర్సెంటేజ్లో మనం ఎక్కువ రిజల్ట్ తీసుకురాగలిగే స్థాయికి ఇంకా ఎదగాలి. మనం ఎక్కడైనా చక్రం తిప్పి స్థాయిలో మనం ఉండవలసిన అవసరం ఉంది. బలం ఎంత అన్నది కాదు, మెజారిటీ ఎంత అన్నది కాదు, కొంచెం ప్రజల కోసం, కొంత జాతి కోసం, కొంత గ్రామం కోసం, మన ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కూడా మనం ముందుండాలన్న ఆలోచన మన అందరిలోనూ రావాలి. ఏం చేత ఏదో మనం పుట్టాం, తిన్నాం, ఉన్నాం, పోయాం అన్నది కాదు. మనం పుట్టి ఏం సాధించాం అన్న ఆలోచన ప్రతి ఊళ్ళు రావాలి. ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంటుంది, బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంటుంది, బ్రహ్మాండమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎందులో టాలెంట్ ఉంటే దాన్ని బయటికి తేవటానికి పెద్దలుగా మనం సహకారం చేయవలసిన అవసరం ఉంది. క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి, మనం వ్యాపార రంగాన్ని ప్రోత్సహించాలి, విద్యా రంగాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి.
అలాంటి అధునాతమైన పద్ధతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలాగా ప్రజల అభివృద్ధిలోకి మన జాతీయుల అభివృద్ధిలోకి వచ్చేలాగా ఇంకా కృషి చేసి ప్రజల్లోంచి అవేర్నెస్ తెచ్చి మనం ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.